పాటు ఈ యొక్క పరిచయలో పాల్గొంటున్నటువంటి సేవకులందరికీ కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనములు పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, 2 రోజుల క్రిందట శుక్రవారం రోజున ఇదే అబుదాబిలో జరిగినటువంటి ప్రత్యేక సభలో పాస్టర్ సాల్మన్ రాజు గారు వారు కూడా పాల్గొని ఇటు రీతిగా ఈనాటి ఆరాధన కార్యక్రమానికి వారు ఆహ్వానం పలికారు. అందుని బట్టి వారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ దేశంలో అక్కడ కుటుంబాలను విడిచిపెట్టి పరిస్థితులు, అవసరతలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చినటువంటి వారికి దేవుడు ఒక చక్కని సంఘ సహవాసాన్ని చూపించడం, పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి అనుకూలతను దేవుడే ప్రసాదించడం, అందుని బట్టి సమస్త మహిమ ఘనత దేవునికే చెందునుగాక. మరి ఈరోజు మనకున్నటువంటి ఈ సమయంలో దేవుడు మనలందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనందరం కలిసి ఆలోచిద్దాం. ముందుగా బైబిల్ ఉన్న వారందరూ తెరిచి పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము ఒకసారి చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు. చాలు. మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు పరిశుద్ధ సహవాసం, ఈ యొక్క సహవాసంలో మేము కూడా పాల్గొనుటకు మీరు కృప చూపుతూ చక్కని పరిచర్యలో మేమందరము కలిసి చేరుటకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ మాటలైతే మా అందరికి అవసరమో వాటిని మీ ఆత్మ సహాయం చేత మాకు సంపూర్ణముగా ప్రసాదించి మా అందరి జీవితాలను బలపరచి మెరుగుపరచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. చదవబడినటువంటి వాక్య భాగము ఎవరికి వ్రాయబడుతోంది అని అడిగితే, మొదటి అధ్యాయములోని 2వ వచనములో దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు. ఇంతకీ వీళ్ళందరూ ఎవరు అని అడిగితే క్రైస్తవులు. ఆ వర్ణనంతా ఎవరిని సూచిస్తోంది? క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుగబడిన వారినే క్రైస్తవులు అని అంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని క్రైస్తవులు అని అంటారు. ఆయనను ప్రేమించి ఆయన యొద్దకు వచ్చిన వారిని క్రైస్తవులు అని అంటారు. ఈరోజు మనందరము కూడా ఆ జాతి వారమే. అయితే ఆ క్రైస్తవులకు ఈ పత్రిక వ్రాస్తూ అపోస్తలుడైన పేతురు గారు వారికి ఒక వాస్తవాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకటి, మీరు పరదేశులు అని. పరదేశులము అనేటువంటి మాట క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా అది చెప్పబడిందన్న సంగతి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఒకసారి తీద్దాం. లేవియాకాండము 25వ అధ్యాయం. లేవియాకాండము 25వ అధ్యాయం, అందులోని 23వ వచనం చూద్దాం. 23వ వచనం, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. దేవుడు అంటున్నాడు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. అక్కడెక్కడో మనము కొత్త నిబంధనలో చదివామని మాత్రమే కాదు, పాత నిబంధనలోని పంచకాండాలలోని ఆ ప్రారంభ పుస్తకాలలోని ఆ మాట కనబడుతుంది.
మాట్లాడుచున్నది దేవుడు. దేవుడు వారికి తెలియజేయుచున్నది మీరు పరదేశులు అని. చెప్పండి, అబుదాబిలో మీరందరూ ఎవరు? పరదేశం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలున్నా మన దేశం అంటే ఏ దేశం పేరు చెప్తారు? ఇండియా అని చెప్పాల్సిందే. అబుదాబి ఎప్పటికీ, ఈ అబుదాబిలో మనం ఎంతకాలం ఉన్నా, దుబాయ్లోనైనా ఇంకెక్కడైనా పరదేశం. నేను అడుగుతున్నాను, చెప్పాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ సెటిల్ అవ్వడానికా, అక్కడ సెటిల్ అవ్వడానికా? చెప్పాలి. అక్కడ సెటిల్ అవ్వడానికి ఇక్కడేదో చేస్తున్నారు అన్నమాట. ఎస్ ఆర్ నో? ఇక్కడికి వచ్చిన మనము అక్కడ సంగతులు మర్చిపోతే, అలా మర్చిపోయారా అని అడుగుతున్నా. మర్చిపోలేదుగా. మరిచిపోతే ధర్మమా, మరిచిపోకపోతే ధర్మమా? ఇండియాని మరిచిపోతే ధర్మమా, మరిచిపోకపోతే ధర్మమా? వాట్ ఈజ్ ఇండియా అన్నారు అనుకోండి సడన్ గా. ఎంతకాలం ఉన్న ఇక్కడ పరదేశంలో, అది మనకు గుర్తుండాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఏదో అబుదాబిలోనో, ఏదో అమెరికాలోనో, ఏదో అమలాపురంలోనో అని కాదు, అసలు భూమి మీదనే పరదేశులు అంటున్నాడు. అది గమనించాలి ఇప్పుడు. అంతేనా? దేశాన్ని బట్టి కాదు, అసలు మీరు భూమి మీదనే పరదేశులు. అది ఎంత ఆలోచించాల్సిన మాట ఇప్పుడు మనం. అసలు పరదేశులం అనేటువంటి మాట మనకు తెలియడం వలన, పరదేశులం అనేటువంటి మాట మన దృష్టికి రావడం వలన, అది వాస్తవం అని తెలిసిన తర్వాత దాని ఎరుగుట వలన మనకేమైనా లాభం ఉందా, మనకేమైనా ప్రయోజనం ఉందా? ఉందో లేదో నాకు మాట చెప్తాను. ఈ అబుదాబి సిటీలో ఎంత అద్భుతమైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూడుకున్నది కూడా మామూలు బిల్డింగ్ కాదు. ఎన్నో ఫ్లోర్లో కూడుకున్నట్టు ఇప్పుడు మనం? 24. 4 ఫ్లోర్లు ఉంటే ఎక్కువ అక్కడ. దానికి 20 యాడ్ చేసాం. సరే, ఇన్ని బిల్డింగ్లు కనపడుతున్నాయి. మీకు ఎప్పుడైనా ఈ బిల్డింగ్ నాది అనే ఫీలింగ్ కలిగిందా? ఎందుకు కలగలేదు? అలా కలిగినా లాభం లేదు. ఇక్కడ మనం పరదేశులం కనుక, పరదేశులమైన మనకు ఎంత అందమైన భవనాలు కనబడుతున్నా వాటి మీద మన మనసు పోవట్ల. చెప్పండి, ఇండియాలో ఉన్న మన ఊరు మనకు ఎక్కువ, అబుదాబి ఎక్కువ? మా అన్నమాట, మన ఊరు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే మన ఇల్లు ఎక్కువ, ఆ ఇంట్లో ఉన్నోళ్ళు ఎక్కువ కదా. అబుదాబి అంతా మన పాదాల దగ్గరకు వచ్చినా ఇంట్లో ఉన్న మనోళ్ళ కంటే ఎక్కువే కాదు. ఏ మాటగా మాట. మనం ఏ ప్రాంతంలో అయితే పరదేశులుగా ఉంటామో ఆ ప్రాంతంలో ఎన్ని అందమైనవి కనిపించినా మన మనసు లాగట్ల. ఆకర్షించే విధంగా ఎన్ని కనబడుతున్నా అవి మనల్ని ఆకర్షించలేకపోతున్నాయి. దీనంతటికీ ఒకే ఒక కారణం, మనకు తెలిసిన ఒక నిజం: ఈ దేశం నాది కాదని. ఈ దేశం నాది కాదు, ఈ దేశంలో నేను పరదేశిని అనేటువంటి వాస్తవం దేని వైపు కూడా మనం మళ్ళకుండా మనల్ని ఆపుతోంది. గమనించండి. పేరుకే ఇక్కడ బతుకుతున్నారు కానీ మనసంతా అక్కడ ఉందా లేదు? మనసంతా అక్కడ ఉంది, మనుషులమే ఇక్కడ ఉన్నాం. ఒక నిజం మనల్ని నిలబెడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత నా దేశం ఇండియా అన్న సంగతి మర్చిపోయింటే ఇక్కడ పాట రాసేవాళ్ళం, అబుదాబి నాది రోయ్, దుబాయ్ నాది రోయ్. అలా ఎందుకు అనలేకపోతున్నామంటే మనం ఒక వాస్తవాన్ని ఎరిగిన వాళ్ళం. మరి దేవుడు
ఈ భూమి మీద నేను పరదేశి అన్నాడు. దాని అర్థం ఏంటి? ఈ భూమి మీద నీకెన్ని కనిపించినా అవి నిన్ను ఆకర్షించకూడదు. అవి నిన్ను ఆకర్షించకూడదు. ఆ భూమి నాది అన్నాడా, నాదే అన్నాడా? నాదే, నాదే అన్నాడు. మరి నేనెవరిని ప్రభు అంటే, నువ్వు నేనిచ్చిన భూమిపై బతుకుతున్న పరదేశి. 119వ కీర్తన వ్రాసిన కీర్తనాకారుడు, 119వ కీర్తన వ్రాసిన కీర్తనాకారుడు అందులోని 19వ వచనములో ఆయన ఏమంటున్నాడో చూద్దాం. 19వ వచనం, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. 17వ వచనంలో ఆయన ఎవరో చెబుతున్నాడు చూడండి, నేను నీ సేవకుడను, నేను నీ సేవకుడను, నేను భూమి మీద పరదేశిని. లేవియా కాండంలో ఏదైతే చెప్పాడో దేవుడు, ఒక సేవకుని నోట ఆ మాట వస్తుంది ఇక్కడ మళ్ళీ. నేను భూమి మీద పరదేశిని, భూమి మీద పరదేశిని. చెప్పండి, పదే పదే ఈ మాట ఇందాక పేతురు గారి పత్రికలో చూసాం ఈ మాట. బైబిల్ గ్రంథం అనేది దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకు పుస్తకం. బజార్కి వెళ్ళి ఒక వస్తువు కొంటే ఆ వస్తువుతో పాటు ఒక మాన్యువల్ అనే ఒక పుస్తకాన్ని ఇస్తాడు. ఒక చిన్న మొబైల్ కొంటే ఆ మొబైల్ ఎలా వాడాలో మాన్యువల్ పుస్తకం వస్తుంది. ఒక వాహనం కొంటే దానికి ఒక మాన్యువల్ పుస్తకం, ఒక రెఫ్రిజిరేటర్, ఒక వాషింగ్ మెషిన్, ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్, ఏదైనా తీసుకోండి, దాంతో పాటు ఒక మాన్యువల్ వస్తుంది. ఎవరిస్తారు అది? ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ వారు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఈ వస్తువు తయారు చేసింది నువ్వు కాదు గనుక, ఈ వస్తువును కేవలం నువ్వు వాడుకుంటావు గనుక, అది ఎలా వాడుకోవాలో నీకు తెలియాలంటే తయారు చేసిన నేనే చెప్పాలి. ఎలా వాడాలో, ఎలా వాడకూడదు. బటన్ ఉంది కదా అని ఎలా పడతాలో నొక్కితే కుదరదు. అది మనకు ఉపయోగపడాలంటే కంపెనీ వారు, తయారు చేసిన వారు చెప్పినట్టుగా దాన్ని వాడితే తప్ప కుదరదు. ఒకసారి మనకు నువ్వేది నాకు చెప్పేది అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అతి విశ్వాసం. అది మనకు ప్రమాదం. నా చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను ఒక రాజు గురించి. విసనకర్రలు అంటే చాలా తెలుసు కదా అందరికి. పిచ్చి, ఒకరికి ఒక పిచ్చి ఉంటుంది, ఆయనకి ఈ పిచ్చి. ఎక్కడ విసనకర్రలు కనపడినా టెంప్ట్ అయిపోతాడు అనమాట. ఆ విసనకర్రలు నేను నా దగ్గర ఉంచుకోవాలని. ఒకరోజు కథలేండి, ఒక వ్యక్తి విసనకర్రలు అమ్ముకుంటూ వెళ్ళిపోతుంటే ఆ కేకలు విని రమ్మని చెప్పాడు, పిలిపించాడు. ఎన్ని విసనకర్రలు నీ దగ్గర? 50 100 చెప్పాడు. ఎంత? ఇంత అని చెప్పాడు. మొత్తం అని తీసేసుకొని మొత్తం ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పాడు. అంతే, విసనకర్రలు పిచ్చి. మరి ఆ అమ్మే ఆయన విసనకర్రలు ఇచ్చిన తర్వాత రాజుగారికి ఒక మాట సెలవిచ్చిపోయాడు. రాజుగారు ఏమనుకుంటే చిన్న మాట చెప్పాడు, చెప్పుకోండి. ఆ విసనకర్ర ఎలా వాడాలంటే అన్నాడు. అంతే, ఈయన బీబీరేజ్ అయిపోయాడు. నీ మొగా నువ్వు ఒకటే చూసింటావు, నా జీవితంలో ఎన్ని చూసినా ఇలాంటివి, నువ్వా నాకు చెప్పే ఎలా వాడాలా, ఎవరు మూసుకొని వెళ్ళిపో అన్నాడు. అంతే, ఇంకేదో చెప్పబోతుంటే ఇంకా సీరియస్ అయితే భయపడి వెళ్ళిపోయాడు. విచిత్రం అంటే ఆ 100 విసనకర్రలు వారంలో ఇరిగిపోయాయి. వారానికే ఒక్కటి లేవు. రాజుగారికి బాగా కోపం వచ్చి ఆడెక్కడో పిలిపించాడు, దేశంలో అని పిలిపించాడు. అరపూట తీసుకొని వచ్చేసారు మనిషిని. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజును నన్నే నువ్వు మోసం చేసావంటే నువ్వు ఎంతమంది నువ్వు మోసం చేస్తుంటావు ఆ రోజు? నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉంటే 100 విసనకర్రలు నాకు అప్పచెప్పి అని డూప్లికేట్ నకిలీ అలా అనగానే ఇరిగిపోతున్నాయి, అలాగైనా ఇరిగిపోతాయని సీరియసరికి అతను, రాజా మీరు కోపగించుకోనంటే ఒక్క 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి, మీతో మాట్లాడాలి అని చెప్పాను. ఇంతకు ఆ విసనకర్రలు మీరు ఎలా వాడారు అని అన్నాడు. ఏముంది విసనకర్రలు వాడటంలో ఏముంది, అలానే కదా. నేను అమ్మే రోజునే చెప్పాను, ఒక్క మాట మాట్లాడుతుంటే మీరు ఒప్పుకోలేదు. మీరు ఎన్నో విసనకర్రలు చూసింటారు మీ జీవితంలో, ఇది స్పెషల్, ఇది వేరు. ఏంటి దీనికున్న ప్రత్యేకత అన్నాడు. మీరు ఇంతవరకు వాడిన ఏ విసనకర్ర అయినా దాన్ని ఊపాలి, నాది మాత్రం నువ్వే ఊగాలి. అలా తయారు చేశాను ఇది, దాన్ని ఊపితే గాలి రాదు, అది పెట్టుకొని మనం ఊగాలి, అప్పుడు గాలి వస్తుంది, అది స్పెషల్ అని చెప్పి కథలేండి.
రాజుగారు సిగ్గుపడి, నిజమే తయారు చేసింది నువ్వు కదా, నీ మాట వినాల్సింది, నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం ఎక్కువై నష్టపోయాను అని రాజు ఒప్పుకున్నాడు. సెట్ అయిపోదామా? రైట్. అటు పాత నిబంధన అయినా ఇటు కృత నిబంధన అయినా ఒక పదం మనకు ప్రత్యేకంగా కనపడుతుంది ఈరోజు ఈ సందేశంలో. అమ్మాయి ఎక్కడుంటే అక్కడ కూర్చో. రైట్. నువ్వు పరదేశి, నువ్వు పరదేశి, పరదేశి. చెప్పండి, మనము భూమి మీద పరదేశులము అనేటువంటి నిజం మనకు గుర్తుండడం మంచిదా నష్టమా? మంచిదే కదా. ఎంతమంది ఒప్పుకుంటారు నేను భూమి మీద పరదేశి? వెరీ గుడ్. ఎప్పుడు గుర్తుంటే మంచిది ఇది? నేను భూమి మీద పరదేశిని అనే మాట మనకి ఎప్పుడు గుర్తుంటే మంచిది? ఎప్పుడూ గుర్తుంటే మంచిదా? అప్పుడప్పుడు అమావాస్యకి పుణ్యానికి 6 నెలలకు ఒకసారి గుర్తుంటే మంచిదా? అది అప్పుడప్పుడే గుర్తుండి ఎప్పుడు మనం మర్చిపోయి ఉంటే జీవితంలో చాలా నష్టపోతాం. ఇక్కడే ఉండాలనిపిస్తుంది నాకు. మరి ఇది ఎప్పుడు గుర్తుంటే మంచిది అన్నప్పుడు, మన క్రైస్తవ్యంలో అందరికీ తెలిసిన ఒక పాట ఉంది, పరదేశులమో ప్రియులారా పురమిది కాదెప్పుడు. ఎంతమంది తెలిసి పాట? వెరీ గుడ్. చెప్పండి, ఈ పాట జనరల్గా ఎప్పుడు పాడుతుంటాం మనం? ఎవరన్నా పోవాలి, ఈ పాట ఎత్తాలి, అప్పుడు తప్ప ఈ పాటకు దిక్కులేదు. ఇప్పుడు మీరు అందరు అన్నారు ఇది ఎప్పుడూ గుర్తుండాలి. ఎప్పుడూ గుర్తుండాలంటే ఈ పాట ఎప్పుడు పాడాలో చెప్పండి. ఎప్పుడూ పాడాలి. ఎస్సా నోనా? ఇద్దరికి పెళ్ళి అవుతుంది. వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా బతకాలంటే వాళ్ళిద్దరు పరదేశులని గుర్తుండాలి. ఇప్పుడు పెళ్లి స్టేజ్ మీద ఏ పాట పాడాలో చెప్పండి. చెప్పండి కదా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మీరు పరదేశులు ఎక్కువ కాలం ఏమి ఉండరు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నంత వరకు హ్యాపీగా ఉండండి, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనే పాట పాడామనుకోండి, అలా గుర్తుంటుందిగా. ఎవరైనా పాడనిస్తారు ఆ పాట? చెప్పండి. పల్లవైపోయిలో పళ్ళు రాలు, శుభమా అని పెళ్ళి అవుతుంటే చావు పాట ఎందుకు పాడతావురా? అంటే కొన్ని పాటలు రోజు పాడుకోవాలి, వాటిని అలా మూలను దోసేసాం మనం అనవసరమైన భయాలకు లోని. నాకు ఎప్పుడు ఒక విచిత్రమైన కోరిక, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ పాట మీద నలుగురు ఎత్తుతారు కదా, అప్పుడు కనుక ఈ పాట ఎత్తినప్పుడు ఆ మనిషికి ప్రాణం వస్తే ఎంత బాగుంటుంది. ఎందుకో చెబుతాను. ఆ ప్రాణం వచ్చిన కిందికి దిగి నలుగురు చంపి మళ్ళీ చచ్చిపోతాడు. ఎందుకంటే ఈ పాట ఏదో నేను బతుకున్నప్పుడు పాడింటే నా బతుకు బాగుండేది కదా, నేను పోయిన తర్వాత పాడి వస్తున్నారు మీరంతా. ఈ అద్భుతమైన పాటలు, పరదేశులమో ప్రియులారా పురమిది కాదెప్పుడు. దీనికి అంత భయపడాల్సిన అవసరం ఏముంది? నిజం కదా. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు ఉదయమే లేచి ఎత్తాలి. హార్ట్ అటాక్లు వస్తాయి అందరికి, కానీ రాకూడదు. ఇది నిజం. 10 రోజులైంది సుమారు నేను ఎమిరేట్స్కి వచ్చి. రేపు వెళ్ళిపోతాను. వచ్చినప్పుడు చాలా కనపడ్డాయి, అబుదాబిలోనే దిగాను. వెళ్ళేటప్పుడు చాలా కనపడతాయి. అవేవి నన్ను ఆకర్షించవు. ఎందుకంటే నా మనసు ఇండియా మీద ఉంది, దేవుని మీద కాదు. ఇప్పుడు రేపు వెళ్ళాల్సింది ఇండియా మీద కదా. అబుదాబిలో ఎన్నున్నా నేను ఇండియాకి వెళ్ళిపోవాలి, అది నాకు గుర్తుంది. అంతేనా? నేను మనకు గుర్తుంటే ఎన్ని కనబడుతున్నా అవి మనల్ని ఆకర్షించలేవు. ఇది మొదటి మాట. 2, నువ్వు పరదేశి మాత్రమే కాదు యాత్రికుడవు అంటున్నాడు పేతురు భక్తుడు. ఇందాక చూసాం కదా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అందులోని 11వ వచనం చూస్తున్నాం. ప్రియులారా, మీరు పరదేశులను,
మీరు పరదేశులు మాత్రమే కాదు, ఇంకెవరు? యాత్రికులు. పరదేశి అనేటువంటి మాటను మనము ఆగి ఆలోచిస్తే అది ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు యాత్రికులు. ఇప్పుడు దీన్ని కూడా ఆలోచించాలి. యాత్రికులు అన్న వారికి ఉన్న మరొక పర్యాయ పదం ప్రయాణికులు అని. యాత్ర అంటే ప్రయాణం, యాత్ర అంటే ప్రయాణం. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళితే అది ప్రయాణం అంటున్నాం మనం. కానీ బైబిల్ అంటుంది అసలు నీ బతుకే ఒక యాత్ర, నీ బ్రతుకే ఒక ప్రయాణం. ఇది దేవుడు తన గ్రంథమందు వ్రాయించి మనకు నేర్పిస్తున్న పాఠాలు, జీవిత పాఠాలు. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి వస్తువుకు కంపెనీ తయారు చేసి ఆ కంపెనీ వారు ఒక పుస్తకం ఇస్తే అది చదవకపోతే ఆ వస్తువుని ఎలా వాడాలో మనకు తెలియకపోదు. ఎలాగైతే తెలియదో ఈ బ్రతుకునిచ్చిన దేవుడు ఆ బ్రతుకు ఎలా బ్రతకాలో తెలియజేయడానికి ఈ బ్రతుకు పుస్తకాన్ని ఇచ్చాడు. వస్తువుకు వస్తువు మాన్యువల్ ఉంటుంది, బ్రతుకుకు బ్రతుకు మాన్యువల్ ఉంటుంది. అదే బైబిల్. అందుచేత కోటి విద్యలు ఉన్నా కోటి ఒకటో విద్య ఈ దేవుని విద్య, మహోన్నతుని విద్య. దాని టెక్స్ట్ బుక్కే బైబిల్. అందుకే ఖచ్చితంగా నాకు టైం లేదు, వీలు లేదు, కుదరలేదు కాదు, ఖచ్చితంగా బైబిల్ నేర్చుకోవాల్సిందే. చదువు ఉన్నా నేర్చుకోవాలి, చదువు లేకున్నా నేర్చుకోవాలి. చదువు లేకపోతే ఎలా నేర్చుకుంటారు అనొచ్చు. చదువు లేకున్నా మనం చేయంది ఏముంది, చేయలేనిది ఏముంది చెప్పండి. చదువే లేదు, వ్యాపారం చేస్తున్నాం, చదువే లేదు, పాస్పోర్ట్ ఉంది, చదువే లేదు, వీసా ఉంది, చదువే లేదు, మొబైల్ ఉంది, చదువే లేదు, డబ్బులు తెలుసు, ఎంత ఇచ్చాము, ఎంత తీసుకుంటున్నాం. చదువు ఒకటే లేదు కానీ దునియాని దున్నేట్లా. బ్యాంకులో అకౌంట్ ఉంది, పాస్బుక్ ఉంది, ఎంత పడుతుందో తెలుసు, ఎంత పోతుందో తెలుసు. చెప్పిపోతున్న దేవా నాకు చదువు లేదు కనుక నీ గురించి తెలుసుకోలేకపోయానంటే ఒప్పుకుంటాడు దేవుడు. ఇవన్నీ పెడతాడు లిస్ట్. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ప్రయాణికులు అంటోంది బైబిల్. మరి ఆలోచించొద్దు. ఇప్పుడు ప్రయాణికులు, యాత్రికులు అని అంటోంది కనుక ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గుర్తు చేస్తాడు. ప్రపంచంలో ఏ ప్రయాణమైనా అది 6 సూత్రాలతో నిండి ఉంటుంది. ఎన్ని సూత్రాలు? 6 సూత్రాలు. ఏ ప్రయాణమైనా తీసుకోండి. ఒక ప్రయాణికుడి ప్రయాణం విజయవంతం అవ్వాలంటే ఆ ప్రయాణికుడు తనకు తెలియకుండానే ఈ 6 సూత్రాలను పాటిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ప్రయాణానికి ఒక అర్థం ఉంటుంది, అది విజయవంతం అవుతుంది. ఆ 6 సూత్రాలు ఏంటో టక్క నేను గుర్తు చేసేస్తాను, అందరూ ఆలోచిద్దాం. ఒక ప్రయాణికుడు విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించాలి అంటే ఆ వ్యక్తికి మొట్టమొదట గుర్తుండవలసిన సూత్రమే తనకు ప్రయాణం ఉందని. అంతే, అదే మొదటి సూత్రం. ఇప్పుడు నాకు రేపు ప్రయాణం ఉంది, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, అది నాకు గుర్తుంటే కదా నేను సిద్ధపడేది. రేపు రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి ఎల్లుండి ఉదయానికి నేను తెల్లవారుజామున ఇండియాలో హైదరాబాద్లో దిగుతాను. నా షెడ్యూల్ ప్రకారంగా ఎల్లుండి ఉదయం దిగిన వెంటనే ఎల్లుండి సాయంత్రానికి కైకలూరు దగ్గర మీటింగ్స్ ఉన్నాయి నాకు. ఎల్లుండి హైదరాబాద్లో దిగడం, ఇంటికి వెళ్ళడం, సిద్ధపడడం, వెంటనే బయలుదేరి కైకలూరుకి వెళ్ళిపోవాలి. అది నా షెడ్యూల్. అది నాకు గుర్తుంది. గుర్తుంటేనే రేపు కైకలూరు చేరుతాను. గుర్తు లేకపోతే కైకలూరు ఉంటుంది కానీ అందులో నేను ఉన్నాను. ఇది మొదటి సూత్రం. రైట్. ఇకపోతే నాకు ప్రయాణం ఉందని గుర్తుంది, అది మొదటి సూత్రం. కైకలూరు అనే సంగతి మర్చిపోయా అనుకోండి. కాసేపు ప్రయాణం ఉందని తెలుసు, ఏ ఊరికి వెళ్ళాలో మర్చిపోయా, తెలియదు అనుకోండి. కైకలూరుకి బదులుగా బెంగళూరుకి వెళ్తాను. ఇప్పుడు నా ప్రయాణము విజయవంతం అవుతుందా? ఎందుకు? ప్రయాణం ఉందన్న మొదటి సూత్రం నేను గుర్తుపెట్టుకున్నాను కానీ గమ్యం ఎక్కడనేది మర్చిపోయాను. అందుకే నా జర్నీ, నా యాత్ర విజయవంతం అవ్వదు. నేను ఇప్పుడు రెండో సూత్రం చెప్పాను. యాత్ర విజయవంతం అవ్వాలంటే మొదటి సూత్రం ప్రయాణం అయితే రెండవ సూత్రం గమ్యం.
నాకు ప్రయాణం ఉందని ఎంత బాగా గుర్తుంటుందో గమ్యము కూడా నాకు తెలియాలి. అప్పుడు దానికి నేను చేరతాను. ఎస్ ఆర్ నో? రైట్. విషయం ఏంటంటే, నాకు విశాఖపట్నం ఏదో అనుకుందాం కాసేపు, హైదరాబాద్ నుంచి ప్రయాణం ఉందని తెలుసు, కైకలూరు ఉందని తెలుసు. కైకలూరు సాయంత్రం మీటింగ్, నాకు ఎల్లుండి సాయంత్రం. హైదరాబాద్ నుంచి కైకలూరుకి నేను ఎల్లుండి సాయంత్రానికి చేరాలంటే నేను కనీసం ఉదయం 9 గంటలకు బయలుదేరాలి మినిమం. హైదరాబాద్ నుంచి ఆ డిస్టెన్స్ చూస్తే మినిమం నేను 9 గంటలకు బయలుదేరితే సాయంత్రం 6 గంటలకు మీటింగ్ అందుకోగలను. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? నేనేమో సాయంత్రం 5 గంటలకు బయలుదేరాను హైదరాబాద్ నుంచి అనుకోండి. హైదరాబాద్లో ఉన్న నేను కైకలూరులో సాయంత్రం 6 గంటల మీటింగ్ అటెండ్ అవ్వడానికి హైదరాబాద్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరాను. చేరగలనా? ఎందుకు చేరలేను? ప్రయాణం ఉందని నాకు తెలుసు, గుర్తుంది. గమ్యము తెలుసు, ఏ టైంకి బయలుదేరాలో నాకు తెలియదు. నేను మరిచిన 3వ సూత్రమే కాలము. టైం ఉందిలే అని అనుకుంటున్నాను. చేరవలసిన గమ్యానికి నేను చేరుకోవడానికి నేను బయలుదేరవలసిన సమయం అప్పటికే మించిపోయింది. అది నేను గుర్తించాల. ఇది 3వ సూత్రం. చెప్పండి, 3 ఏమిటో? ప్రయాణం మొదటి సూత్రం, గమ్యము 2వ సూత్రం, కాలము 3వ సూత్రం. వెళ్దాం ముందుకి. ఇప్పుడు నాకు 3 గుర్తున్నాయి. ప్రయాణం ఉందని తెలుసు, కైకలూరు అనే తెలుసు, ఉదయం 9 గంటలకే బయలుదేరాను. గమనించండి, కారులో. కానీ సాయంత్రం 6 అయినా నేను చేరుకోలే, 7 అయినా చేరుకోలేదు, 8 అయినా చేరుకోలేదు, 9 అయినా చేరుకోలేదు. ఎందుకంటే దేనికని అడిగితే, కారులో నేను 10 కిలోమీటర్ల స్పీడ్లో నడుపుతున్నాను బండి, గంటకు 10 కిలోమీటర్స్. ఎప్పుడు చేరుతాను? బుధవారం చేరుతాను. ఎందుకు? ప్రయాణం తెలుసు, గమ్యం తెలుసు, కాలం తెలుసు, వేగం తెలియదు. నేను ఎంత స్పీడ్లో కొడితే 6 గంటలకు చేరుతాను, ఆ లెక్కలు ఉండాలి నాకు. అన్నీ తెలుసు కదా అని నెమ్మదికి వెళ్తున్నాను. ప్రతి అరగంటకి మళ్ళీ అరగంట అవుతున్నాను. మళ్ళీ వెళ్ళేదే 10 కిలోమీటర్ల స్పీడ్, అరగంటకు ఒకసారి అవుతున్నాను బ్రేక్. చేరగలనా? ఎన్నో సూత్రం ఇది? 4వ సూత్రం. చూడకుండా చెప్పేద్దాం. నంబర్ 1 ప్రయాణం, నంబర్ 2 గమ్యం, నంబర్ 3 కాలం, నంబర్ 4 వేగం, స్పీడ్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నా. ఈ 4 గుర్తున్నాయి, అయినా చేరలేదు. ఎందుకు అని అడిగితే, నేను కైకలూరు రూట్లో లేను. అది ఎక్కడికో చూపించింది. కైకలూరు రూట్ వెళ్ళాలంటే విజయవాడ మీదకి వెళ్ళాలి, రూట్ ఏలూరు మీదకి వెళ్ళాలి. ఏలూరు రూట్లో వెళ్ళకుండా హైదరాబాద్ నుంచి ముంబై రూట్లో వెళ్ళిపోయి. విచిత్రం ఏంటంటే, స్పీడ్గానే కొడుతున్నాను నేను బాగానే. 6 చేరలేదు, 7 చేరలేదు, 8 చేరలేదు, 10 చేరలేదు, నెక్స్ట్ డే కూడా చేరలేదు. ఎప్పటికీ చేరను కూడా. కారణం, నా రూట్ మారింది, ఉండాల్సిన మార్గంలో లేదు. ప్రయాణం తెలుసు, గమ్యం తెలుసు, కాలం తెలుసు, వేగము తెలుసు, మార్గము తెలియదు. అందుకే నా యాత్ర ఫెయిల్ అవుతుంది. విజయవంతమైన యాత్రకు ఈ 5 సూత్రాలు అవసరమా లేదా మీరు చెప్పండి. వెరీ గుడ్. ఇక చివరి 6. చెప్పండి, నన్ను కైకలూరుకి ఎందుకు పిలిచింటారు? వాక్యం చెప్పడానికి. అదే నా పని. విచిత్రం ఏంటంటే, ప్రయాణం తెలుసు, గమ్యం తెలుసు, కాలం తెలుసు, వేగం తెలుసు, మార్గం తెలుసు. కైకలూరుకి వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వెళ్ళానో మర్చిపోయాను. కైకలూరుకి హోటల్లో రూమ్ బుక్ చేసుకొని పడుకొని నిద్రపోతున్నాను. ఏం మర్చిపోయినట్టు? పని. ఏం మర్చిపోయాను? పని ఉంటేనే ఇంత ప్రోగ్రాం నడిచింది. అంతేనా?
మన నిత్య జీవితంలో మనం ఏ ప్రయాణాలు చేసినా ఈ 6 సూత్రాలు ఉంటాయి. మీరందరూ చేసిన ప్రయాణాలు ఒకసారి ఊహించుకోండి. మీరు ఒక కౌంటర్ ఇచ్చినారు. నా చిన్నప్పుడు సెలవులకి మా అమ్మమ్మ ఊరికి మా నాన్నమ్మ ఊరికి వెళ్ళేవాడిని. ఏ పని ఉండేది కదా, ఓన్లీ వాళ్ళని చూడ్డానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు నువ్వు చెప్పిన 6 సూత్రాలు ఒకటి లేదు కదా అని వచ్చింది నన్ను. నేను మా నాన్నమ్మ ఊరికి, మా అమ్మమ్మ ఊరికి, తాతయ్య ఊరికి వాళ్ళని చూడ్డానికి వెళ్ళేవాడిని. అంతకుమించి నాకేం పని లేదు. నువ్వు చెప్పింది ఇప్పుడు నాకు వర్కౌట్ అవ్వట్లేదు కదా అని అంటే, ఆ చూడ్డం పనేగా. ఆ చూడ్డం కూడా పనే. వాళ్ళ ఊరికి వెళ్ళి మీ తాతయ్యల ఇంటికి వెళ్ళకుండా నువ్వు ఎక్కడో ఏ ఇంట్లో దూరిపోయావు అనుకో. అమ్మమ్మను తాతయ్యను చూడ్డానికి వెళ్ళారు కనుక చూడ్డం కూడా ఏమిటి? పనే. చెప్పేద్దాం 6 సూత్రాలు ఏంటో. ప్రయాణం నెంబర్ 1, గమ్యం నెంబర్ 2, కాలం నెంబర్ 3, వేగం నెంబర్ 4, మార్గం నెంబర్ 6, మార్గం నెంబర్ 5, పని నెంబర్ 6. ప్రయాణం, గమ్యం, కాలం, వేగం, మార్గం, పని. 6 సూత్రాలు. ఈ 6 సూత్రాలలో ఏ ఒక్కటి తప్పినా, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా చెప్పండి, ఆ ప్రయాణానికి అర్థం లేదు. అది విజయవంతం అవ్వదు. ఇది మన దైనందిన జీవితంలో జరిగేది మీకు చెప్పాను. ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? జనవరి 1 రాగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటాం కదా. ఆ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు వచ్చింది? మనం తిరిగినందుకు కాదు, భూమి తిరిగినందుకు. ఎక్కడ తిరిగినందుకు? సూర్యుని చుట్టూ తిరిగితే గానీ మనకు న్యూ ఇయర్ రావట్లా. తిరగడం ప్రయాణమేనా? ఇప్పుడు చెప్పండి, భూమికి ఏం తెలుసు? ప్రయాణం ఉందని తెలుసు. నెక్స్ట్, ఆ భూమి ఎక్కడి నుంచి బయలుదేరిందో తిరిగి అక్కడికే వస్తుంది. గమనించండి. అంటే దానికి గమ్యం తెలుసు. నెక్స్ట్, కరెక్ట్గా 365 రోజులకి, కరెక్ట్గా 365 రోజులకు మన కరెక్ట్గా న్యూ ఇయర్ వస్తుంది. అంటే ఇది కరెక్ట్ టైంని మెయింటైన్ చేస్తుంది. భూమికి ప్రయాణం తెలుసు, భూమికి గమ్యం తెలుసు, భూమికి టైం, కాలం తెలుసు. కరెక్ట్గా 365 డేస్కి మళ్ళీ ఇక్కడికి రావాలంటే అది ఎంత స్పీడ్లో వెళ్ళాలో దానికి తెలుసు. అంత స్పీడ్లోనే వెళ్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక క్షణానికి 30 కిలోమీటర్లు. క్షణానికి 30 కిలోమీటర్లు దాని వేగం. క్షణానికి అంటే అలా మన కన్ను మూసి తెరిస్తే, కన్ను రెప్ప అలా మనం అంటే ఇప్పుడు 30 కిలోమీటర్లు వెళ్ళిపోయింటుంది. అది అంత వేగంతో తిరిగితే తప్ప తిరిగి జనవరి 1వ తారీఖు ఇక్కడికి రాదు. భూమికి ప్రయాణం తెలుసు, నెంబర్ 2. గమ్యం తెలుసు, నెంబర్ 3. కాలం తెలుసు, నెంబర్ 4. వేగం తెలుసు, నెంబర్ 5. మార్గం తెలుసు. భూకక్ష అంటాం దాన్ని, ఆర్బిట్. భూమి తన కక్షలోనే తిరగాలి. అప్పుడప్పుడు అలా బ్రేక్ తీసుకుని పక్కకి వెళ్ళింది అనుకోండి, ఇంకెప్పటికీ ఇక్కడికి రాదు. మార్గము తెలుసు, నెంబర్ 6. అది తిరిగే పని నాకుంది, దేవుడు ఎందుకు పెట్టాడు అంటే భూమిని మాత్రమే నేను తీసుకున్నా, మన భూమి కనుక. ఏ గ్రహమైనా ఇదే పని చేస్తుంటుంది. సూర్యునికి తన పని తెలుసు, చంద్రునికి తన పని తెలుసు, నక్షత్రాలకు తన పని తెలుసు. మనందరం తెలుగు వాళ్ళమే కనుక మార్చ్, ఏప్రిల్, మే అనగానే మన ఊర్లలో ఏ సీజన్? అది పెళ్ళిళ్ళ సీజన్. తెలుసు కదా ఎందుకు? ఫంక్షన్ హాల్లో దొరకవు, సీజన్ అది. దేనికి అని అడిగితే ఆకాశములో ఒక నక్షత్రం కనపడుతుంది, దాని పేరు అరుంధతి నక్షత్రం. అవునా కదా? మామూలుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పెళ్లి అయిన తర్వాత డే టైంలో బయటికి తీసుకొని వచ్చి ఏం చూడమంటారు? కనబడిందంటారా, కనబడలేదంటారా? పెళ్ళి అయిన తర్వాత ఆడే మొదటి అబద్ధం అదే. ఇప్పుడు కనబడలేదన్నారు అనుకోండి, కనబడేంత బయట నిలబెడతారు వీళ్ళు. కనుక కనబడిందంటే అన్నం పెడతారు. విచిత్రం ఏంటంటే వాళ్ళకి అది కంటికి కనిపించకపోయినా ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్, మే మాసాలలో అరుంధతి నక్షత్రం అక్కడ అలానే ఉంటుంది. అది నిజం. ఎందుకు అని అడిగితే ఆ నక్షత్రాలు తిరుగుతూ ఉండాలి భూమి తిరిగినట్టుగా. ఒక వచనం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. 32వ వచనం. వాటి కాలములలో
నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆ ఆ నక్షత్రాలలో ఒక నక్షత్రమే అరుంధతి నక్షత్రం. వాటికి కాలం ఉంది, ఆ కాలంలో వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. పని పని పాయింట్. మనము నిత్య జీవితంలో చేసే ప్రయాణాలలో 6 సూత్రాలు కనబడుతున్నాయి, తెలియకుండానే పాటిస్తున్నాం. నంబర్ 2, సృష్టిలోని ఇవన్నీ కూడా ఈ 6 సూత్రాలను పాటిస్తూ వెళుతున్నాయి, గమనించమని కోరుతున్నాను. అయితే దేవుడు భూమి మీద నీ బ్రతుకే ఒక యాత్ర. భూమి మీద నీవు పరదేశి మాత్రమే కాదు, నీది ఒక యాత్ర అంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుడు భూమి మీద ఇది యాత్ర అని అన్నాడంటే ఖచ్చితంగా ఈ ఆత్మీయ జీవితానికి కూడా 6 సూత్రాలు ఉన్నట్టు కాదు. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అందులోని 13వ వచనం చూద్దాం. విశ్వాస వీరులు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అనగానే మనకు గుర్తొచ్చే మాట ఏమిటి? విశ్వాస వీరులు. 13వ వచనం చూద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. విశ్వాస వీరులు అని వీరిని ఎందుకు అంటున్నాము? భక్తులు అని ఎందుకు అంటున్నాము? దేవుని పిల్లలను ఎందుకు అంటున్నాము అని అడిగితే, వారు భూమి మీద ఈ వాస్తవాలు ఎరిగిన వారు. చూస్తున్నారు కదా, వారు భూమి మీద పరదేశులు, భూమి మీద యాత్రికులని ఒప్పుకొని మరణించారట. అది విశ్వాసంతో. ఈరోజు మీరు, నేను, మనము కూడా ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని ముగించాలి. ముగించే ముందుగా వీరి వలె నేను పరదేశిని అని గుర్తుపెట్టుకొని పరదేశిలా బతకాలి. యాత్రికుడను యాత్రికురాలను అని గుర్తుపెట్టుకొని యాత్రికునిగా యాత్రికురాలిగా మనం బతకాలి. బ్రతకాలి అని అంటే ఆ సూత్రాలు మనకు తెలియాలి. ఈ జీవితం ఒక యాత్ర. ఎక్కడికి? మనకు ఒక గమ్యం ఉంది. భూమి మీద ఇది ప్రయాణం. శిలువ దగ్గరకు వచ్చాం మనందరం. యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తంలో మన జీవితాలు కడుక్కున్నాం. అక్కడ నుంచి మన యాత్ర ప్రారంభమైంది. దాన్ని ఆత్మీయ యాత్ర అని అంటాం, ఆనంద యాత్ర అని అంటాం. అంటే ప్రయాణం. మరి గమ్యం? రెండో సూత్రం ఏంటి? గమ్యం తెలియాలి. ఏమిటి ఆ గమ్యం? బైబిల్ అంటుంది నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మన గమ్యం ఏమిటి? పరలోకం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి నొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే గమ్యం చూపిస్తుంది బైబిల్. ఎంతకాలం బ్రతికినా, ఎంత గొప్పగా బ్రతికినా గమ్యానికి చేరవలసిందే. ఈరోజు మీకు, నాకు, మనందరికీ ఉన్నటువంటి గమ్యం పేరే పరలోకము, పరలోకము, పరలోకం. చెప్పండి, 3వ సూత్రం ఏమిటో? కాలం. నాకు తెలుసు ఇది ప్రయాణం అని, గుర్తుంది. నాకు తెలుసు పరలోకం నా గమ్యం అని, బాగానే ఉంది. కానీ చూద్దాములే అని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటున్నాను. నా ధీమా ఏంటి? నాకు టైం చాలా ఉందని. బైబిల్ అంటోంది రేపేమి సంభవించునో నీకు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం ఇది. మనకు గుర్తుండట్లా. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకాలి అని అంటే మనకు కొన్ని లెక్కలు ఉంటాయి. అప్పుడేనా మినిమం 60 రావాలి దేవుని కోసం బతకాలంటే.
ఈలోపు బాగా ఎంజాయ్ చేయాలి. మనకు తెలిసిన సూత్రాలు ఏంటి? ఏ ఏజ్లో ఎంజాయ్ చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. కొంతమంది లెక్కలు భలే ఉంటాయి. పెన్షన్ టైంలో టెన్షన్ లేకుండా దేవుని కోసం బతకాలి, అందరూ బతికేద్దామని. వయసుకి ఆయుష్కి సంబంధం లేదు, అంతేనా? ఈ గుండె చప్పుడు ఎప్పుడు ఆగి ఎల్ఐసిలో బీమా ఉన్నంత మాత్రాన ధీమా ఉండకూడదు. ఎందుకంటే ఆ డబ్బులు మనకు కాదు వచ్చేది, కట్టేదే మనం, చూసేది వాళ్ళు. ఇది నిజం, అంతేనా కాదు? ఏజెంట్లు వచ్చి మనకేం చెప్తారు చెప్పండి? ఇది కట్టండి, అది కట్టండి, ఇది చెప్తారనమాట. నేను ఎప్పుడు చూస్తానంటే నువ్వు ఎప్పుడు చూడవంటారు. మళ్ళీ నువ్వు చూడడానికి కాదు కట్టాల్సింది. దాన్ని స్టైల్గా చెప్తారు, జరగరాంది ఏదన్నా జరిగితే అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పోతే అలా అంటే బాగోదు కనుక మనం కట్టం కనుక. మనం పోయిన తర్వాత మనకేంటి లాభం? ఒక పెద్ద భక్తుడు అంటాడు, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం. ఎవరికి లాభం? చనిపోయిన ఆయనకి లాభం. ఈ పాలసీ ఎంత బాగుంది చూడండి. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. పౌలు గారి దగ్గరికి వెళ్తే ఆయన డెఫినేషన్ వేరే తీసుకున్నాడు, లైఫ్ ఇన్ క్రైస్ట్. ఎల్ఐసి, లైఫ్ ఇన్ క్రైస్ట్. ఎల్ఐసిలో డబ్బులు పెడితే ఇంటోళ్ళకి లాభం, లైఫ్ని క్రైస్ట్లో పెడితే మనకు లాభం. ఎల్ఐసిలో పాలసీ తీసుకోవాలంటే నోట్లు కట్టాలి. నేను చెబుతున్న కొత్త పాలసీ ఇది. ఎల్ఐసి పాలసీ అంటే లైఫ్ ఇన్ క్రైస్ట్ పాలసీ, క్రీస్తులో జీవితం అనే పాలసీ. దీనికి డబ్బులతో పని లేదు, హృదయం ఇస్తే చాలంతే. అక్కడ డబ్బు పెట్టుబడి, ధన పెట్టుబడి, ఇక్కడ హృదయ పెట్టుబడి. ఎంతమందికి నచ్చింది? ఆ ఎల్ఐసి బాగుంది, ఈ ఎల్ఐసి బాగుంది. ఈ ఎల్ఐసి సూపర్. నిత్య జీవం అనే పంటను మనము కోస్తాం. అంటే అది కట్టండి, నేను వద్దనట్లా, ఎందుకు అనవసరంగా. అది కట్టండి, ఇది ఇంకా బాగా కట్టండి. మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి, ఇది ఫ్రీ పాలసీ, ఏమి కట్టాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని ఆయనకి ఇస్తే చాలు. నువ్వు ఉంటే నాకు చాలు అంటే చాలు. జీవితం యొక్క యాత్ర, గమ్యం పరలోకం. టైం ఏమో కొంతే, అంతేనా? ఎక్కువ ఉందా మనకు సమయం? 60, బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80, విత్ అరకిలో షుగరు, 1/2 కిలో బీపీ. ఇది పిక్చర్ జీవితం, అవునా కదా? 30 ఏళ్ళే మనం తినేది తిండి, ఆ తర్వాత మందులు తింటూ బతకాలి. ఇది ఎవ్రీబడి నోస్, ఓపెన్ సీక్రెట్. పోతే టైం తక్కువ ఉందని తెలుసు, కానీ మనకు కొంతమంది చాలా మజ్జు, సోమరితనం. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఒళ్ళు బద్ధకం. ప్రార్థనకు ఆసక్తి ఉండదు, వాక్యం అంటే ఆసక్తి ఉండదు, సహవాసం అంటే ఆసక్తి ఉండదు, మందిరం అంటే ఆసక్తి ఉండదు. స్లో. పాస్టర్ గారు మీరు చెప్పేదంతా కరెక్టేనండి, నాకు కొంచెం టైం కావాలండి. ఎంత టైం? ఎంత టైం? పోయిన సంవత్సరం ఏమనుకున్నారు కొంతమంది? క్రిస్మస్ నుంచి దేవుని కోసం బతకాలి, క్రిస్మస్ బాయ్. ఆ క్రిస్మస్ వచ్చేటప్పటికి మనకు కొత్త సంవత్సరం వచ్చింది, మన న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. అదిరిందయ్యా చంద్రం అంటారు. ఆ న్యూ ఇయర్ బాయ్ 4 రోజులు అయితే గుడ్ ఫ్రైడే, మళ్ళీ ఈస్టర్. ఈస్టర్ తర్వాత మనం కొత్త నిర్ణయం ఏం తీసుకుంటామో చెప్పనా? మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. వేగము లేని జీవితాలు, వాయిదాలతో నిండిన జీవితాలు. ఎన్ని మార్లు, ఎన్ని సందేశాలు విని ఉండం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం మాత్రమే మనిషిని ప్రతి పాపము నుండి పవిత్రుని. ఇది తెలుసు మనకు, అంతా తెలుసు, ఒప్పుకుంటాం. కానీ వచ్చి మన జీవితానికి అడుగు. అతిక్రమములను దాచిపెట్టేవాడు
వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడును. వచ్చి మనం పాప ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన దగ్గరకు వచ్చి చేయం. అయ్యా నా జీవితాన్ని కడుగు అనం. పేరుకే మనము సంఘస్థులము కానీ ప్రభువుకు దూరంగా ఉంటున్నామేమో పరిశీలించుకోవాలి. వేగము లేదే. మనం బాగానే ఉండొచ్చు. మన కుటుంబీకుల గురించి మాట్లాడదాం ఒకసారి. మన కుటుంబీకుల గురించి, మన కుటుంబంలో రక్షణకు దూరంగా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు? భర్త రక్షణ మార్గంలో ఉంటే భార్య ఉండకపోవచ్చు, భార్య రక్షణ మార్గంలో ఉంటే భర్త ఉండకపోవచ్చు, ఇద్దరు రక్షణ మార్గంలో ఉంటే పిల్లలు ఉండకపోవచ్చు. ఈరోజు ఒక్కసారి మన కుటుంబాల గురించి ఆలోచించమని నేను కోరుతున్నాను. ప్రతిరోజు వీడియో కాల్స్ మాట్లాడతారు కదా వాళ్ళతో. చెప్పండి ఈ మాట. మనం యాత్రికులం, మన పరదేశులం, ప్రయాణానికి 6 సూత్రాలు చాలా సింపుల్గానే మాట్లాడుతున్నాను నేను. వారిని ఆలోచింపచేయండి. ఒకటే రోజు మొత్తం ప్రసంగం చేస్తానంటే వినదు. అప్పుడప్పుడు అలా విత్తనాలు వేస్తూ ఉండాలి తెలివిగా. ఆ విత్తనాలు మెల్లమెల్లగా నీళ్లు పోయబడాలి. వృద్ధి కలుగ చేయవాడు దేవుడే. మనం విత్తనాలే వేయకుండా, నాటకుండా, నీళ్ళే పోయకుండా దేవా అంటే కుదరదు. మన పని మనం చేసి ప్రార్థన చేయాలి. రక్షణకు దూరంగా ఉన్న మన కుటుంబీకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రేపు పొద్దున వారు రక్షణకు దూరమై, నిత్య జీవానికి దూరమై, ఇకపోతే నాకు కోరిక ఉంది పరలోకానికి వెళ్ళాలని, నాకు కోరిక ఉంది, నాకు టైం లేదని నాకు తెలుసు, నేను వేగంగా కదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు మార్గం తెలియదు అని ఎవరైనా అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని సెలవిచ్చిన ఆయన ఒకే ఒకరున్నారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. తెలుగులో సామెత ఉంది, చార్మినార్ ఒకటే, దారులు 4 అని. అది చార్మినార్కి, పరలోకానికి కాదు. వాళ్ళు చెప్తారు ఈ లాజిక్లని ఇక్కడ పనికిరావు. ఏ రోడ్డు అయితే ఏముందండి, చార్మినార్కే కదా అంటారు. కరెక్ట్. చార్మినార్ 4 40 ఉంటాయి, పరలోకానికి అన్ని లేవు, ఒకటే. ఆ మార్గమే క్రీస్తు యేసు ప్రభువారు. ఆకాశము క్రింద ఆయన నామమున తప్ప మరి ఏ నామమునను రక్షణ లేదు. ఇది రుచి చూసి మనం తెలుసుకుని 10 మందికి తెలియచేయాలి. మార్గం ఆయనే అని. రైటా? అది 5వ సూత్రం. మార్గం ఆయనే అని 10 మందికి తెలియచేయడం 6వది. అది మన పని. కానీ నేను ప్రసంగాలు చేస్తానంటే ఎవడు వినడు, నా బ్రతుకు మాదిరికరంగా ఉంటే తప్ప. కనుక నేను మాదిరికరంగా జీవిస్తూ నేను 2 మాటలు చెబితే ఎవరైనా ఆలోచిస్తారు. నా జీవితమే మాదిరికరంగా లేకుండా 10 మంది అసహించుకునేలా ఉంటే నేను 100 చెప్పినా ఎవడు ఎక్కించుకోడు. బైబిల్ ఏమంటుందో చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, అందులోని 16వ వచనము చూద్దాం. 16. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. దేని గురించి జాగ్రత్తగా ఉండాలి? నిన్ను గూర్చి జాగ్రత్తగా ఉండాలి, నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందు. మనం రక్షింపబడాలంటే మన జీవితాలు బాగుండాలి, మన బోధ బాగుండాలి. అందుచేత మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మన గురించి చెప్పింది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని మన గురించి చెప్పింది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనిది. ఇవన్నీ మన గురించి చెప్పాడు. ఇవన్నీ బైబిల్లో. పరదేశులం, యాత్రికులం కనుక బైబిల్ అనే ఈ వాక్యాన్ని మన ఎదుట ఉంచుకుందాం. అదే మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. లేదంటే ప్రయాణం ఉందని తెలిసిన సూత్రాలు పాటించక మనము నష్టపోయిన వారం అవుతాం. ఈరోజు ఈ సందేశం ద్వారా 2 పదాలు మీ ముందుకు తీసుకొని వచ్చాను. భూమి మీద మనం పరదేశులం, భూమి మీద యాత్రికులం. పరదేశి దేన్ని ఆశించడు, ఎప్పుడెప్పుడు నా ఊరికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. యాత్రికుడు ఒక పద్ధతి ప్రకారంగా ప్రయాణం చేస్తాడు, గమ్యానికి చేరుకుంటాడు. ఈ రెండింటిని పాటించి మనము, మన కుటుంబాలు, మన తోటివారు 10 మందిని వెలిగిస్తూ నడిపిస్తూ వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించుకుంటూ ఈ కొద్ది కాలం జీవితంలో దేవునికి మహిమకరంగా జీవితాం. ఈ రీతిగా నేను అబుదాబికి శుక్రవారం రోజున వచ్చినప్పుడు పాస్టర్ గారు అక్కడ వారు వచ్చి ఆహ్వానించారు. వారికి ప్రత్యేకంగా
వందనాలు. ఎంతో కాలం ఇక్కడ పరిచయం చేస్తున్నారని వారి గురించి వినడం జరిగింది. మీ మధ్యకి నేను ఇక్కడికి రావడం మొదటిసారి. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను ఎమిరేట్స్కి వస్తున్నప్పటికీ, అబుదాబి కూడా చాలాసార్లు వచ్చాను. మీ మధ్యకి రావడం ఇది తొలిసారి. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మిమ్మల్ని కలుసుకుని ఆయన మాటలు పంచుకుంటూ దేవుడు కృప చూపాడు. హైదరాబాద్లో మేము బైబిల్ అకాడమీ అనేటువంటి ఒక బైబిల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం. ఆన్లైన్ బైబిల్ కోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా వందల మంది ఆన్లైన్లో బైబిల్ నేర్చుకుంటారు, థియలాజికల్ కోర్సెస్. ఆ పరిచర్య కోసం మిగిలినటువంటి అనేక సంఘ పరిచర్యలు, పబ్లికేషన్ మినిస్ట్రీ, కమ్యూనికేషన్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, వీటన్నిటితో మేము సాగుతూ ఉన్నాం. బైబిల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అనే పేరుతో మీ నిమిత్తం మేము నిత్యము ప్రార్థన చేస్తుంటాం. మా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండవని నేను మనవి చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే, ప్రభు రాక ఆలస్యం అయితే మరొకసారి మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, ఈ యొక్క సహవాసమునకు నన్ను మమ్మల్ని నడిపించారు. ఈ కొద్దిసేపు వాక్య సన్నిధిలో గడుపుటకు మీరు కృప చూపారు. విత్తబడిన ప్రతి మాట అందరి హృదయాలలో నూరంతలుగా ఫలింప చేయమని, సత్యవాక్యమునకు స్తంభముగా, ఆధారముగా ఈ సహవాసంతో పాటు మిగిలిన సహవాసాలన్నీ కూడా గొప్పగా నిలబడుటకు సహాయం చేయమని, సెలవు తీసుకుని వెలిచి ఉంటుండగా నాతోను మాతోను ఉంటున్న మీ పిల్లలతోను మీ తోడును కొనసాగించాను. యేసు ప్రభు వారి మహిమ గల నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనొచ్చు పొందుకొనుచున్నాము తండ్రి.